హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫెస్టివల్స్కి బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఫ్రేమ్ టైప్లో ఎలా చేశానో చూపిస్తాను. బ్యాక్డ్రాప్ కోసమని ఇక్కడ నేను ఎల్లో కలర్ టేబుల్ కవర్ని తీసుకుని పుష్ పిన్స్తో ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రేమ్ కోసమని క్రాఫ్ట్ స్టిక్స్ యూజ్ చేసి ఒక్కో ఫ్రేమ్లా చేసుకున్నాను. ఇలా సింగిల్ ఫ్రేమ్స్లా చేసుకుంటే మనకు కావాల్సిన హైట్లో కావాల్సిన డిజైన్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పుష్ పిన్స్ యూజ్ చేస్తున్నాను ఇవి ఫిక్స్ చేయడానికని. ఈ ఫ్రేమ్స్ ఎలా చేశానో ఆ క్లిప్ని నేను ఈ వీడియోకి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫ్రేమ్స్కి పేపర్ ప్లేట్స్ ఫిక్స్ చేశాను కదా, ఈ ప్లేట్స్ మీద నేను క్రేప్ రిబ్బన్ని కట్ చేసి 2 కలర్ కాంబినేషన్లో ఇలా స్క్వేర్స్లా చేసుకున్నాను. ఈ ప్లేట్స్ మీద ఇవి ఎలా పేస్ట్ చేశానో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. బ్యాక్డ్రాప్ అంతా నేను రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను లుక్ బాగుంటుంది అని. బ్యాక్డ్రాప్కి అటాచ్ చేస్తూ సేమ్ ఎల్లో కలరే ఫ్లోర్ మీద కూడా వేసుకొని దానిపైన కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టి ఇలా రెడ్ కలర్ కవర్తో సెట్ చేస్తున్నాను. దీనిపైన వినాయకుడిని పెట్టడానికి అని. ఫైనల్గా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్రేమ్ టైప్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలానే ఇంకో 2 సెట్స్ ఫ్రేమ్స్ చేసుకొని బ్యాక్డ్రాప్ కొంచెం పెద్దగా పెట్టుకున్నామంటే మనకి ఫెస్టివల్స్కి, హౌస్ వార్మింగ్, శ్రీమంతం ఇలాంటి ఫంక్షన్స్కి ఈవెంట్ స్టైల్ డెకరేషన్ లుక్ ఉంటుంది, అలాగే ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ ఎలా చేశానో ఆ వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.